నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథెల్ల ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ చాలా మంది మానసిక సమస్యలకి మందులు వాడుతూ ఉంటారు చాలా కాలంగా వాడుతూ ఉంటారు కొంతమందికి దానికి ఫలితం రాలేదనిపించవచ్చు రిజల్ట్ లేదనిపించి మళ్ళీ వెళ్ళి పాపం డాక్టర్ని అడిగినప్పుడు రెగ్యులర్గా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే కెమికల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తా ఉంటారు యాజ్ ఏ సీనియర్ సైకాలజిస్ట్గా మీరు చెప్పండి కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కెమికల్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు మీరు? ఓకే అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ డౌట్ చాలామందికి ఉందండి. వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు జనరల్గా ఈ సైకాట్రీ ప్రకారం సైకాట్రిస్టులు చెప్పేది ఏంటంటే మీ అబ్బాయికో మీ అమ్మాయికో కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిందండి, అందుకని మెడిసిన్స్ వాడాలని చెప్తుంటారు అనమాట. మరి నేనేమంటానంటే యాజ్ ఎ సీనియర్ సైకాలజిస్ట్గా సరే కెమికల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాసెస్ కరెక్ట్ అనుకుందామండి. మరి మీరు మెడిసిన్స్ ఇస్తున్నారు కదా, మరి ఈ మెడిసిన్స్ ద్వారా కెమికల్స్ బ్యాలెన్స్ అయిపోవాలి కదా, బ్యాలెన్స్ అయిపోయి దాంట్లోంచి నార్మల్ అయిపోవాలి కదా. మరి అప్పుడు 5 years 10 years 15 years మందులు వాడినా తగ్గట్లేదు అంటే ఈ మెడిసిన్స్ కెమికల్స్ని బ్యాలెన్స్ చేయట్లేదు మనకు అర్థమవుతుంది, లాజికల్గా అర్థమవుతుంది. రైట్. ప్లస్ ఈ మెడిసిన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారండి. పాపం కొంతమంది లేడీస్కి అయితే అసలు పీరియడ్స్ ఆగిపోతాయండి కంప్లీట్గా. కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత ఎగ్ ప్రొడ్యూస్ అవ్వదండి, మరి అప్పుడు వాళ్ళు కన్సీవ్ అవ్వలేరు కదా, పిల్లలు పుట్టరు, ప్రాబ్లం కదా అది. అట్టనే జెంట్స్కి చాలా మందికి వెయిట్ ఓవర్ వెయిట్ గెయిన్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోతుంది, లేజీ అయిపోతారు. ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయదు, బ్రెయిన్ అంతా డల్ అయిపోతుంది. అవును, మరి మనం కెమికల్ బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ మన జనాల్లో పడుతున్నాయి కదా. ఓకే, అప్పుడు నేను దీని మీద అసలు ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అనే వర్డ్ మీద కొంత మళ్ళీ రీసెర్చ్ చేశానండి. ఓకే, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుందాం, కాసేపు కెమికల్ ఇంబ్యాలెన్స్ అయింది. మరి ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అవడానికి కారణం ఏంటి? ఏదో కారణం ఉండాలి కదా కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వాలంటే. ఆ కారణం తెలుసుకొని ఆ కారణాన్ని కరెక్షన్ చేస్తే మళ్ళీ బ్రెయిన్ మన నార్మల్గా మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది కదా, అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి, వాళ్ళు ఎంత ఆదర్శమైన కపుల్స్ అంటే మా కన్సల్టేషన్లో వైఫ్ చెప్పిందండి, మా హస్బెండ్ చాలా మంచివాడండి, ఎంతో నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నేను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాము, మేము లాస్ట్ 15-20 years మేము చాలా హ్యాపీ కపుల్ అండి మేము. ఓకే, అందరూ మా చుట్టుపక్కల మమ్మల్ని జెలసీ కూడా ఫీల్ అవుతుంటారు, మేమంతా హ్యాపీగా ఉంటామన్నా. ఇప్పుడు చెప్పండి, ఈమె కెమికల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయా లేవా? ఉన్నాయి, అన్నీ హ్యాపీగా ఉన్నాయి. సరే ఒకసారి ఏమైందంటే హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గోవా ట్రిప్కి వెళ్ళాడు. ఓకే, ఒక 4-5 days ట్రిప్ చేశారు, తర్వాత వచ్చేసారు, మళ్ళీ లైఫ్ నార్మల్గా వెళ్ళిపోతుంది, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సరే ఒకరోజు అనుకోకుండా ఆమె హస్బెండ్ ఫోన్ చూసిందండి. ఫోన్ చూస్తే ఆ బార్లో ఒక మంచి బ్యూటిఫుల్ లేడీ తోటి ఈయన ఫోటో దిగినట్టుగా ఫోటో కనిపించింది. రైట్. ఓకే, కనిపించినప్పుడు ముందు కొంచెం షాక్ అయింది, ఇక లోపలగా బ్రెయిన్ ఇక ఆలోచనలు క్రియేట్ చేయడం మొదలుపెట్టిందండి. ఆయన లైఫ్లో ఎవరో ఉన్నారు, అనుమానం స్టార్ట్ అయింది. ఈయన పక్కకి వెళ్తున్నాడు, అదే గోవా కదా అక్కడ, ఈయన పక్కకి వెళ్తున్నాడు అని అట్లా స్టార్ట్ అయిపోయి, అంటే నన్ను మోసం చేస్తున్నాడు, నేను మోసపోయాను, ఈ ఆలోచనలు లోపల రిపీట్ అయ్యి ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిందండి. అయ్యో, అర్థమైందా? ఇప్పుడు మీరు మెడిసిన్స్ వాడతారు, ఆ కాజ్ ఏమన్నా మారుద్దా? ఈమె ఏ కాజు వల్ల అయితే డిప్రెషన్లోకి వెళ్ళిందో కాజు మారుద్దా? అక్కడ కదా సొల్యూషన్ రావాలి, అంతే కదా. పాప మెడిసిన్స్ వాడారు వీళ్ళు, ఒక 3-4 months మెడిసిన్స్ వాడారు, అయినా ఆమె అదే అంటాం అనమాట, నన్ను మోసం చేసావు, ఇక నేను బ్రతకటం అనవసరం, నేను చచ్చిపోతా, ఇంతకాలం మనంతా హ్యాపీగా జీవించాము, చచ్చిపోతా అంటుందండి. సరే ఎవరో చెప్తే హస్బెండ్ నాకు ఫోన్ చేసి, సార్ ఇది పరిస్థితి, మీరు ఎట్లా హెల్ప్ చేయాలి, మీరు థింకింగ్ ఆలోచనలు మారుస్తారంట కదా అని చెప్పాడు. సరే అప్పుడు ఆమెతో కన్సల్టేషన్ చేసి ఆమెకి 4 sessions తీసుకున్నానండి. ఓకే, తీసుకొని అసలు ఆ అమ్మాయికి అనుమానం ఎందుకు వచ్చిందో కూడా మళ్ళీ స్టడీ చేశాను. మరి ఎంత అన్యోన్యంగా ఉన్న కపుల్కి ఒక్క పిక్చర్ చూసి ఇంత అనుమానం ఎందుకు వచ్చిందని చెప్పేసి అప్పుడు ఆమె డీటెయిల్గా మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సిస్టర్కి ఏం చెప్పింది,
నీకు మంచి మ్యాచ్ చూస్తాము, అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తే బాగుంటుంది, సమాజంలో చూస్తూ చాలా లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తే, అవును అక్క నేను మీరు చెప్పినట్టు చేసుకుంటాను అంది. కానీ ఏం చేసింది అమ్మాయి కొన్ని నెలల తర్వాత లవ్ మ్యారేజ్ చేసేసుకుందండి. అప్పుడు ఈ అమ్మాయిలు ఏం బయటపడిందంటే నా సిస్టర్ నన్ను మోసం చేసింది. అట్లనే వాళ్ళ బ్రదర్ కూడా ఇంకొక విషయంలో ఈమె చెప్పినట్టు చేస్తారని చెప్పి చేయలేదండి. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఒక పక్క సిస్టర్ మోసం చేసింది, ఒక బ్రదర్ మోసం చేసింది. ఆ 2 మోసాలు పట్టుకొని బ్రెయిన్ ప్రొజెక్షన్ చేసింది హస్బెండ్ మీద. ఓకే. యాక్చువల్గా హస్బెండ్కి పాపం రియల్గా ఏం లేదు, జస్ట్ ఒక పిక్. ఒక పిక్, అది కూడా క్యాజువల్గా తీసుకుంది. అందరూ తీసుకుంటారు జనరల్గా ఎవరైనా. చూసారా, అక్కడ ఏమి లేని దాన్ని ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బ్రెయిన్లో స్టోర్ ఉండటం వల్ల దాన్ని బట్టి ఇది ప్రొజెక్షన్ చేసింది అనమాట. ఓకే. ఇది ఆ అమ్మాయికి నేర్పినప్పుడు అప్పుడు అర్థమైందండి. నిజమే సార్ మీరు చెప్పింది, నా హస్బెండ్ నన్ను ఎంతో ప్రేమగా చూస్తుంటాడు. నేను చెప్పామ్మా అప్పుడు ఆయన కనుక వేరే కనెక్షన్స్ ఉంటే నీకు ఎంతకాలం అసలు ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఏంది, నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, పోతే పో అంటాడు అంతే. నిజం కనెక్షన్ ఉంటే పట్టించుకుంటాడండి. అవును చెప్తే అప్పుడు ఆ అమ్మాయి మెల్లమెల్లగా అర్థం చేసుకుని వాళ్ళిద్దరు మళ్ళీ హ్యాపీగా ఉంటున్నారండి. మరి నేనేం ఒక ట్యాబ్లెట్ ఇవ్వలేదు. నేనేం చేశాను, ఈ అమ్మాయికి అనుమానం రావడానికి కావాల్సిన రూట్ కారణం ఎక్కడుందో ఆ కారణాన్ని కరెక్షన్ చేశాను. రైట్. నేను అదే చెప్తా, మీకు ఎటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, స్టూడెంట్ స్టడీ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటికి రూట్ కారణం థింకింగ్ అండి. ఆ థింకింగ్ని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ రాంగ్ ఉందో అక్కడ కనుక మనం రైట్ థాట్స్ ఇండ్యూస్ చేస్తే మీ కెమికల్స్ అన్నీ ఎప్పుడు బ్యాలెన్స్గానే ఉంటాయి, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాయి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.